ఈ వచ్చిన బాగా చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నిజంగానే ఇన్ని మార్క్స్ ఉంటాయా, ఇన్ని మెమొరీ మార్క్స్ ఉంటాయా అనేది నేను చాలా ఆశ్చర్యస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ కృపాడాలి గారు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన సావులకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా మన జీవితంలో రక్షణ లేకపోతే దేవునితో సహవాసం చేయలేమని ప్రాముఖ్యంగా తెలియజేశారు. దానికి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. ఇంకా అనేక ప్రాంతాల దేవుని వాడుకోవాలని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ట్రైనింగ్ క్యాంప్ ద్వారా హిట్లర్ టాపిక్ అనేది నన్ను చాలా ఛాలెంజ్ చేసింది. ఒక సండే స్కూల్ టీచర్ యొక్క ఇంపాక్ట్ రైట్ఫుల్ వేలో కనుక పిల్లల మీద లేకపోతే పిల్లలు ఎంతో దారుణంగా తప్పుదారి పడతారు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తప్పించబడిన పిల్లల కొరకు ప్రార్థన చేయాలని, అండ్ టీచర్ క్వాలిటీస్ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, సాక్షి జీవితం కలిగి ఉండాలి. కోర్టు ఆ విషయంలో మాత్రం దేవుడికి సాక్షిగా ఉండాలనేది నేను చాలా బాగా నేర్చుకున్నాను. సో దేవుడికి నేను సాక్షిగా ఉంటూ ఆయన మహిమపరచాలని, సో ఇటువంటి విషయాలు వారిని నేను ఛాలెంజ్ చేయగలను, ఎంకరేజ్ చేయగలను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్. నేను నేర్చుకున్నది ఏంటంటే, మీ పేరు అభిషేక్, నా పేరు అభిషేక్. నేను నేర్చుకున్నది ఏంటంటే, మన సండే స్కూల్లో పిల్లలు ఏ టైప్లో ఉంటారు, మనకి ఏ టైప్లో వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది అనేది నేను నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం నేర్చుకోలేదు. బయటలో అందరూ మన చర్చ్ మెంబర్స్ కాబట్టి ఏం ప్రాబ్లం వచ్చింది. నా పేరు శోభ అండి. నేను 15 years టీచర్గా చేశానండి. ఐ మీన్ 1 to 5th. నేను పిల్లల్ని ఎలా వాళ్ళని అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే వాళ్ళు వింటారనేది నేను ఆల్మోస్ట్ నాకు తెలుసు అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్. కానీ ఇప్పుడు అంటే విజువల్గా చూసి తాకి అలా అనేది సండే స్కూల్లో నేను నేర్చుకున్న ఒక కొత్త విషయం. నెక్స్ట్ వచ్చేసి ఒక హిట్లర్ గురించి బ్రదర్ చెప్పినట్లుగా, ఒక టీచర్ అనేవాళ్ళు కరెక్ట్గా లేకపోతే యాజ్ ఎ పేరెంట్, స్పిరిచువల్ పేరెంట్ అయి ఉండొచ్చు, కరెక్ట్గా వాళ్ళని సరైన మార్గంలో నడిపించకపోతే పిల్లలు సమాజానికి ఒక చెద పురుగుల్లాగా తయారవుతారు. వాళ్ళ ద్వారా అనేకులు పతనమైపోతారు. వారి ద్వారా చాలా వినాశనాలు జరుగుతాయి అనేది నేను తెలుసుకున్నాను. సో ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్లో నేను యాజ్ ఏ ఒక పాస్టర్ గారుగా చేస్తానండి. అంటే పాస్టర్ గారి వైఫ్ నేను. సండే స్కూల్ నేనే లీడ్ చేస్తాను. నా దగ్గరకు 40 members చిల్డ్రన్స్ వస్తారండి. ఇంకా మెయిన్ ఏంటంటే, ఇంకా మనము పరిశుద్ధంగా ఉంటే ధైర్యంగా చెప్పచ్చు ఏదైనా సరే, ఎదుటి వాళ్ళని గద్దించైనా సరే చెప్పచ్చు అనేది కూడా నేను సెకండ్ పాయింట్ నేర్చుకున్నాను. సో ఇంకా నాలో ఇంకేమన్నా విధేయతలు, కొంచెం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కొంచెం కోపం వస్తూ ఉంటుంది ఈ పిల్లల మీద ఎక్కువగా. సో ప్రేమతో చెప్తే బాగుంటుంది అనేది నేను నేర్చుకున్నాను. సో ఇంకా చాలా నేర్చుకున్నాను. బట్ ఈ రెండు నాకు నా హార్ట్ టచింగ్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే ఉంటారు అనేది నేర్చుకున్నాను. ఓకే, మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇంతసేపు దేవుడిలో గడపడం మాకెన్నో ఆనందదాయకంగా ఉంది. అయితే ఈరోజు ఈ సండే స్కూల్ టీచర్ ప్రోగ్రాంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, పిల్లలకి ఏవి ఎలా చెప్పాలో, ప్లస్ వినడం ద్వారా ఎంత పర్సెంట్ వినగలుగుతారో, చూడడం ద్వారా ఎంత పర్సెంట్ వినగలుగుతారో అనేది నేను తెలుసుకున్నాను. ఏదైనా ఒక పని చేయాలంటే మనలో పరిశుద్ధాత్మ అనేది ఉండి జరిగిస్తేనే
అది జరుగుతుంది అనేది కూడా నేను ఈరోజు తెలుసుకున్నాను. సో మీకు చాలా ధన్యవాదాలు అన్న. మాకు కొన్ని మెమరీ వర్సెస్ మీరు చెప్పారు, అందుని బట్టి మీకు చాలా వందనాలు. నేను మాట్లాడే ముందు డిసిప్లిన్ విన్నారా లేదనేది కొంచెం మీకు అర్థమైంది కాబట్టి చాలా సంతోషం. యాక్చువల్గా చిన్న వయసులో మీకు ఈ బర్త్డేను చిన్నపిల్లల మీద పరిచయం చేయాలనే బర్త్డేను ఆశ మీకు కలిగినందుకు చాలా సంతోషం. మీరే సండే స్కూల్ పిల్లలు, మీకు సండే స్కూల్ టీచర్స్గా చేయాలనే ఒక ఆశ కలిగింది కదా. ఆ బర్త్డేని బట్టి దేవునికి ఎంతో వందనస్తునిగా ఉంటున్నాను. అయితే ఈరోజు ఈ సెషన్లో మరి నేనైతే వేరుగా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా విలేజెస్ నుంచి చాలామంది వస్తారేమో అని, కొంత అనుభవం వల్ల మరి రాలేకపోయారు. ఇక నా ఒక్క సజెషన్ ఏంటంటే, ఇప్పుడున్న ఈ టైంలో ఎట్లా ఉందంటే సండే స్కూల్ టీచింగ్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, లేకపోతే ఒక వ్యాపకం అయిపోయింది, లేదంటే ఒక బిజినెస్ ట్రిక్ అయిపోయింది. చాలా చోట్ల ఏదన్నా సండే స్కూల్ క్యాంప్స్కి వెళ్తే ఇలా చేస్తే కొంచెం డబ్బు సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, నాకు టాలెంట్ ఉంది, నేను చేయగలను, కాబట్టి నా టాలెంట్ని చూపించాలి అనే దాంతో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీటన్నిటికన్నా దేనివల్ల మనకి ఫలితం రాదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, నిజంగా ఇఫ్ యు ఆర్ కాల్డ్ బై గాడ్, దేవుని చేత పిలువబడిన వ్యక్తులైతే, దేవుడిని మీకు అబద్ధాన్ని ఇచ్చినట్లయితే మీ పరిచర్య దేవునికి అవసరం. అలాంటి వారిని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారిని నేను బాగా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాను. కనుక మీరు కూడా ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాలెంట్తో మీరు లేకపోతే మీకు దేవుడు ఏదో టాలెంట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని చూపించుకున్నామన్న ఆశతో వచ్చారా? నిజంగా మీ కాల్ ఉందా? మీ కాల్ ఉంటే మీకు దేవుడు ఏ మాటతో దేవుడు లేకపోతే ఏ వాక్యంతో దేవుడు మిమ్మల్ని పరిచయం పిలిచాడు ఆ నిర్ధారణ కూడా ఉండాలి. అర్థమవుతుందా? ఆ నిర్ధారణ ఉందా మీ దగ్గర? ఆర్ యు కాల్డ్ బై గాడ్ ఆర్ ఆర్ యు కాల్డ్ బై యువర్ పాస్టర్? మీరు దేవుని చేత పిలువబడ్డారా, లేకపోతే మీ పాస్టర్ గారు లేకపోతే మీ పాస్టర్ గారు ఎవరైనా మీరు పరిచర్యకి వెళ్ళండి, సండే స్కూల్ తీసుకోండి అని అట్లా పుష్ చేస్తే వచ్చారా? అది చాలా జాగ్రత్త కీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా అది నిర్ధారణ కాకపోతే డోంట్ వరీ. నేను కూడా మీకులాగే స్టార్ట్ చేశాను. మొదట్లో నాకు ఏదో భారం ఉండేది, వెళ్ళి సండే స్కూల్ చేసేవాడిని. అయితే తిరిగి ఒకసారి మా ఇంటికి వచ్చినాక మా అమ్మ ఒక ప్రశ్న వేసింది, ఇది నువ్వు సొంతగా చేస్తున్నావా లేకపోతే నిజంగా దేవుడు నిన్ను ఈ పనికి పిలిచాడా అని. అప్పుడు దాకా దేవుడు స్పెసిఫిక్గా పిలుస్తాడనే సంగతి కూడా నాకు తెలియదు. అప్పుడు ప్రార్థన చేశాను. ఆ రోజు కరెక్ట్గా నాకు గుర్తుంది, 1996 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ. నాకు ఇప్పటికి గుర్తుంది. హోల్ డే ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి స్వరం నాకు ఏర్పడింది. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమే మేము మా మినిస్ట్రీకి లోగోగా వేస్తాం. ప్యూర్ గాస్పెల్ మినిస్ట్రీస్ అని. మార్కు 3:14 దేవుడు నా పరిచర్యకి పిలిచాడు. కాబట్టి అది అప్పుడు ప్రారంభించబడిన ఈ రోజుకి కూడా అది చెక్కు చెదరకుండా పరిచర్య ముందుకు సాగుతుంది. కారణం ఏంటంటే, అది నేను ప్రారంభించింది కాదు, ప్రభు ప్రారంభించింది. ప్రభు ప్రారంభించే పరిచర్య ఎక్కడ ఆగదు, అది సాగిపోతాం. కాబట్టి అలాంటి పరిచర్యలాగా, అలాంటి పరిచర్యలో సాధనాలుగా మీరు ఉండాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర నుంచి వాగ్దానం పొందుకోండి, వాగ్దానం తీసుకొని యుద్ధానికి వెళ్ళండి. ఓకే. ఓకే.
థ్యాంక్ యూ అన్న. మా పిల్లల వారికి చక్కగా ఈరోజంతా మా మధ్యలో ఉండి వాడపడ్డ సేవకులు ఉంటారు బ్యాక్ సపోర్ట్గా. వాళ్ళు దేనికో వాళ్ళకి తగిన విధంగా మనకు సపోర్ట్ చేస్తారు. సండే స్కూల్ టీచర్స్ మీద ఈ బేస్ అవుతుంది. దయచేసి అటువంటి భారం కలిగిన మనం ఎంత ఖర్చు అయ్యేదని ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ చిన్న బిడ్డ ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు. అందరూ ప్రభుత్వం నమ్ముకుని ఈ స్థలం నుంచి బయటకు వెళ్ళాలి. ఎవరిస్తలైనా మనమైనా ఇక్కడ వర్క్ చేస్తున్న ఎవరైనా కానీ మీరందరూ పరిచయం బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్యాంప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకైతే తెలియదు, కానీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చాలా అంటే చాలా ప్రజలు నాకైతే చాలా ఇబ్బందులు వస్తుంది, తమ్ముడికి నాకు. అయినప్పటికీ మేము ఎవరు చోట్ల ఏసఐ చూసి ప్రార్థన చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ పెట్టేటప్పుడు చాలా మనం మాట చెప్పాలి. 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక్కరు కూడా రావాలి. తమ్ముడు వచ్చి ఒక మాట అన్నాడు, అసలు ఈరోజు సండే స్కూల్ టీచర్స్ టైంకి నువ్వు నేనే కూర్చోవాలి అని అన్నాడు. నువ్వు నేనే కూర్చున్నావు, వాళ్ళు చెప్పి విన్నాం మంచిగా. మన ఇద్దరు ఉన్నా కానీ చాలా హ్యాపీ జరుగుతాను. కానీ ఇంతమంది వచ్చారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ క్యాంప్కి ఫస్ట్ వచ్చిన వ్యక్తి కూడా తెలుసా, మనమంతా దగ్గరున్న వాళ్ళు. కొల్లూరు నుంచి అక్క 10 నిమిషాలు 9ంటికి వచ్చినట్టు ఏం చేస్తున్నారని నేను మామూలుగా వచ్చినప్పుడు పైకి వెళ్ళి ఈ క్యాంప్ కోసం ప్రార్థన చేస్తున్నాను. చెప్పలేకుండా ఒకసారి. సో అటువంటి భారం ఇచ్చారు మీకు, అందరిని బట్టి వందనాలక. చక్కగా అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈరోజు జరిగిన సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు ఇవ్వబడిన లెసన్స్ మీరు ఎన్ని మెటీరియల్ అని చూడాలి. నేను ఛాలెంజ్ చెప్పడం కదా, మీ సండే స్కూల్ మినిస్ట్రీలో ఎన్ని మెటీరియల్ అని చూడండి. ఇటువంటి మెటీరియల్ ఎక్కడ దొరకదు. నేను చాలా పెద్ద క్యాంప్స్కి వెళ్ళాను, పెద్ద టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళాను. చిన్న వయసులో నన్ను ఏసయ్య బహుబలంగా ఉపయోగించుకుంటున్నాడు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ ఇటువంటి మెటీరియల్ ఎక్కడా దొరకదు. ప్రభుత్వం అయితే అన్నతో మాట్లాడాం, అటువంటి మెటీరియల్ మాకు 50 లెసన్స్ ఉన్నాయి, మాకు కావాలన్నాను. ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఈసారి క్యాంప్కి వచ్చేటప్పుడు తప్పకుండా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ అడుగుతున్నాం అన్న. ఎందుకంటే ఇటువంటి మెథడ్ కలిగిన లెసన్స్ ఎక్కడ దొరకవు. ఎందుకంటే చాలామంది సండే స్కూల్ టీచర్ చెప్పేది ఏంటంటే జస్ట్ 4 బొమ్మలు చెప్పాడు, వాకింగ్ ఎవరో పర్ఫెక్ట్ షో చేయడం, వ్యాగింగ్ షో చేయడం, వెళ్ళిపోవడం. ఇంకా రక్షణ వచ్చింది. సో మీరందరూ చక్కగా ఫస్ట్ ప్రార్థనాపూర్వకంగా మనం రక్షించుకుంటూ సో ముందుకు సాగిపోతాం. మీరందరూ ఈరోజు చెప్పబడిన విషయాల గురించి మరి ముఖ్యంగా మనం పరీక్షించుకోకుండా మనం క్యాంప్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి అందరూ లేచి నిలబడతాం.